సమస్త జీవరాశితో భూగోళం కలకల్లాడాలి అని గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖపట్నం జిల్లా సభవరం మండలంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల ఉన్నత పాఠశాలలో ప్రిన్సిపల్ రామకృష్ణ ఆధ్వర్యంలో గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ నేతృత్వంలో ఈ రోజు పలు పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో మాట్లాడుతూ విశ్వంలో ఒక భూగోళం మీదే జీవరాశి ఉందని, ఆ జీవరాశిని కాపాడుకోవాల్సిన బాధ్యత మానవాళిదేనని పేర్కొన్నారు. భూమి మీద ఏ జీవి మృత్యువాత పడినా నష్టం మానవాళికేనని హెచ్చరించారు. సమస్త జీవరాశిని కాపాడుకునేందుకు దేశీయ విత్తనాలు సేకరిద్దాం, సామాజిక వనాలు పెంచుదాం అని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు మాట్లాడారు. అలాగే కోరమండల్ ఫెర్టిలైజర్స్ అందజేసిన గుడ్డ సంచులు పంపిణీ చేశారు. మానవుడికి కావాల్సింది ప్రకృతి నుంచి వచ్చేది ఆక్సిజన్ వివిధ రకాల నుంచి వస్తుంటది. అది మానవుడికి అవసరం కాబట్టి మనం ప్రకృతిని కాపాడుదాం. అంతేకాక నీరు, చాలా మంది నీరు పొల్యూషన్ చేస్తూ ఉంటారు. ఏటని డ్రైనేజ్ పొల్యూషన్ మనం చూస్తూ ఉంటాం. వాటిని మనం కాపాడుదాం. ఇప్పుడు మనతో పాటు జీవరాశులు ఉంటాయి. అతి జీవరాశులకి వాటి భాష మనకు అర్థం కాక మనమే అర్థం చేసుకొని వాటికి సమకూర్చిన ఆహారం ఇద్దాం. ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ లో జూన్ 5 పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణం కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్క విద్యార్థికి, ప్రతి ఒక్క వ్యక్తికి కంపల్సరీగా జరగాలి. అందులో ముఖ్యంగా మన యొక్క పరిసరాన్ని శుభ్రంగా ఉంచినట్లయితే పరిసరంలో ఉండే ప్రతి జీవి ప్రశాంతంగా జీవిస్తుంది. దానివలన మనకి ఎన్నో రకాలుగా లాభాలు చేకూరుతాయి. ముఖ్యంగా కాలుష్యం కాకపోవడమే పర్యావరణం పరిశుభ్రత వలన అనేకమైన రోగాల్ని దూరంగా ఉంచి మనం ఆరోగ్యంగా మన జీవన శైలిని సాగించవచ్చు. అంతేకాకుండా మన యొక్క అభివృద్ధి పూర్తిగా పర్యావరణంపై ఆధారపడి ఉన్నది కనుక పర్యావరణాన్ని మనం రక్షించవలసిన బాధ్యత మనందరిపై ఉన్నది. ఈ భూమి మీద నివసిస్తున్న మనం బ్రతకాలంటే, మనం మనగలగాలంటే మన మనుగడకు ఆధారమైనటువంటి ప్రకృతి పచ్చగా ఉండాలి. ప్రకృతి పచ్చగా ఉన్నప్పుడే మనము జీవితాన్ని కొనసాగించగలము. ప్రకృతి లేనప్పుడు మనిషి లేడు, జీవి లేదు. కాబట్టి ప్రకృతిని సంరక్షించుకోవలసిన బాధ్యత మనందరిపైన ఉన్నది. కావున ఈ ప్రపంచాన్ని పచ్చదనంతో నింపడానికి ఒక మనిషిగా మనం చేయదగినటువంటి కార్యక్రమాన్ని, మనం చేయవలసినటువంటి పనిని మనం చేసినాడు మానవాళికి మనం సేవ చేసిన వాళ్ళు అవుతాం. అందులో భాగంగానే మనము చెట్టు నాటడము, అంతేకాకుండా నేల పడిపోతున్నటువంటి అన్ని విత్తనాలను సేకరించి ఆ విత్తనాలని ఎక్కడెక్కడ ఖాళీ ఉన్న ప్రదేశాల్లో నాటడము, రకరకాల జీవరాశులన్నిటికీ కూడాను ఆహారం పెట్టడము, మనతో పాటు మనం జీవించడానికి ఏ ప్రాణులు అయితే ఉన్నాయో వాటన్నిటికీ కూడాను బ్రతకడానికి అవసరమైనటువంటి అన్ని వనరుల్ని మనిషిగా, మేధావిగా మనం సమకూర్చడం అనేది మన ధర్మం. అలాగే మనకి మంచినీళ్ళు, ఈ మంచినీరు కూడా గొప్ప వనరు. ఆ వనరు కానీ లేకపోతే మనము బ్రతకలేము. కావున ఆ వనరుల్ని కూడా దుర్వినియోగపరచకుండా, తప్పుడు విధానాలకి వాడకుండా మంచిగా ఉపయోగించినాడు మనము కూడాను బాగుపడతాము.